హలో గుడీస్! వెల్కమ్ టు కంచంలో కపాలం. కంచంలో కపాలం అనుకున్నారు. వెల్కమ్ టు చిన్న కొడుకు వనం. యూట్యూబ్‌లో మనకి వనం ఎప్పుడొస్తదో తెలవదు కాబట్టి నేనే వనం అని పెట్టుకున్నా. ఏమున్నాయి చూద్దాం, జ్యూస్ ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నా. రైట్ కివి ఉన్నాయి. కివితోని షేక్ మిల్క్ చేసేద్దాం. మిల్క్ షేక్ చేసేద్దాం. సో గెట్ రెడీ. సాధారణంగా అయితే అసలు ఎవ్వడు కివిలను కడగడు. డైరెక్ట్ పొట్టు తీస్తాడు. మనం వెరైటీ ఉండాలి కాలిపిలి. ఇగో ఇది పొట్టు జర ఎక్కువొచ్చింది. తీసేద్దాం. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఈ చాక్‌తోని తీద్దామంటే నాకైతలే పొట్టు. అందుకని ఇట్లా షేవింగ్ బ్లేడ్ లాంటిది ఒకటుంది. కాలిపీలి మస్తు కట్ అయిపోతుంది. ఏడికాడికి పొట్టు మస్తొస్తుంది దీనితోని. ఇగ రబ 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 తీసేసి మనం మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయాల్సిందే. చలో అన్నీ కట్ అయిపోయినాయి ఏడికాడికి. ఇప్పుడు అసలైంది. ముందుగా కట్ చేసుకున్న ఆ పళ్ళను ఆ బాక్స్‌లో ఏసుకోవాలి. బాక్స్ అంటారా? సరే. వాటర్ బాటిల్‌లో ఏసుకోవాలి. బాటిల్‌లో ఏసుకున్న తర్వాత నా దగ్గర న్యూటిల్లా ఉంది. న్యూటిల్లాతో పాటు షుగర్ కూడా ఉంది. రెండిటిని మిక్సీ చేసి దెబ్బ కొడితే మిల్క్ షేక్ అయిపోవాలి. రైట్. పాలు పోసేద్దాం. పాలు ఇంకా కివి పండ్లు కలిసిన ఆ మిశ్రమాన్ని మిశ్రమాన్ని విశ్రమాన్ని అనుకుంటా నాకు తెలిసి. ఆ పండ్లను ఆ పండ్లతో కూడి ఉన్న ఆ డబ్బాని ఆ గ్రైండర్ మీద పెట్టి రుబ్బుతూనే ఉండాలి ఏడికాడికి. సో యువర్ వెయిటింగ్ ఈజ్ ఓవర్. మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్‌లో పోసుకుంటే అయిపోతది. రైట్. అబ్బబ్బబ్బా! కలర్ చూడండి మస్తుంది. ఒక్కటి మిస్ అయింది. రైట్. ఇప్పుడు అసలైనది. అబ్బబ్బబ్బబ్బా! ఏముంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు.